యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకున్నాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు అనే పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని సజీవుల శక్తిలో ఉంచు. మా గృహాల్లోనే మేమున్నాం. ఏ విధమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు లేకుండా మమ్మల్ని కాల్చుతున్న దేవుడానికి స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ లేఖ భాగాన్ని చదువుకుని ఒక పాట పాడి మీ నామాన్ని మహిమపరచినట్లుగా మా అందరినీ సంసిద్ధం చేయాలి. ఈ దీవెనే ఇస్తున్నాము వేడుకొంచున్నాము తండ్రి. ఆమె ఆరాధించడము ఆత్మతో నిరతము అనే పాట పాడి దేవుని మహిమపరచుకున్నామండి. ఆరాధించడము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా యెహోవా దేవుని మనమంతా అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అత్యంత రహితుడు అదృశ్యరూపుడు అత్యంత రహితుడు అదృశ్యరూపుడు అమరుడైనవాడు మన దేవుడు అమరుడైనవాడు మన దేవుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సత్య స్వరూపి సర్వోన్నతుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు సత్య స్వరూపి సర్వోన్నతుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు మహిమాన్వితుడు మనకు తండ్రియే మహిమాన్వితుడు మనకు తండ్రియే పరమద్వాసీనుడు పూజార్హుడు పరమద్వాసీనుడు పూజార్హుడు ఆరాధించెదను ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సమస్తమునకు జీవాధారుడే శ్రేష్ఠయులనిడు జ్యోతిర్మయుడే సమస్తమునకు జీవాధారుడే శ్రేష్ఠయులనిడు జ్యోతిర్మయుడే భూయందు కృప చూపు కరుణా సంపన్నుడు భూయందు కృప చూపు కరుణా సంపన్నుడు
ఆరాధించెదను ఆత్మతో నిరతము యెహోవ దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయొచ్చు ఆనందగానము మనసారా చేయొచ్చు అనుదిన కీర్తింతుము అనుదిన కీర్తింతుము రాజును ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవ దేవుని మనమంతా. ప్రభునామములో మరొకసారి వందనాలండి. పరిశుద్ధ లేఖనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మనము దేవుని ఎందుకు ఆరాధించాలి? ఆరాధన అనగా అర్థము. చాలా మంది దేవుని ఆరాధించడానికి, దేవాలయాలకి వచ్చేదానికి, దేవుని వెంబడించేదానికి, ఆయన ఏదో మేలు ఇస్తాడని, ఆశీర్వాదాలు ఇస్తాడని, ఆయన ఏదో భౌతిక సంబంధమైనటువంటి మరి ఈవులను అనుగ్రహిస్తాడని అది ఒక భ్రమలో కొంతమంది ఆ దేవుడు నా దేవుడిని దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళందరూ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే ఈయన కూడా ఒకడు అడుగులు అవుతారు అక్కడ కూడా. ఈ దేవుడి దగ్గర ఆ యొక్క విధానం మాత్రం అసలు లేదు. ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణగణాలు, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క ఆజ్ఞలను మనము అర్థం చేసుకొని పరిశుద్ధ లేఖనాలను పరిశీలించి ఆయన మన ఆరాధికుడు అనే అర్థమైతే ఆరాధించేటువంటి ఆ ఆరాధనలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మన యొక్క జీవితాల్లో ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి అది అమాయకత్వం అనాలో ఏమనాలో తెలియట్లా, ఒక రకంగా పిచ్చి ప్రేమ కూడా అవ్వచ్చు. అదేంటంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన సమయంలో ఆయన సిలువ మోస్తూ ఆయన అనేకమైన కొడ దెబ్బల చేత పట్టబడుతున్న సమయంలో అనేక మంది స్త్రీలు అక్కడ ఏడుస్తూ ఉంటారు. ఆయన కొడుతున్నారు, ఆయన శ్రమ పెడుతున్నారు, ఆయన్ని దూషిస్తున్నారని. కానీ ఆయన వచ్చిందే ఆమె కొరకు. ఆయన ముందే చెప్పాడు, నేను వచ్చింది నా తండ్రి కొరకు మీద వచ్చాను. ఈ లోకంలో నాకు ఒక పని ఉంది, ఆ పని సంపూర్తి చేయాలి. కాబట్టి నేను కొరడాదెబ్బలు తిన్నా, దూషించబడిన, సావుకు సన్నద్ధమైన, దప్పికు కన్నా అనేక రకాలైనటువంటి హింసలు నన్ను అనేక మంది ఆ రోమా సైనికుల ద్వారా నాకు కలిగిన, నేను అసలు ఆ పని మీదే వచ్చాను. ఆయన యొక్క ఆ హృదయం, ఆయన యొక్క తీర్మానం, ఆయన యొక్క ఉద్దేశం తన తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట. అందుకే లోకానికి ఆయన వచ్చాడు. ఆ శ్రమ అనుభవించవాలని తండ్రి అయిన దేవుడికి తెలుసు, కుమారుడైన క్రీస్తు ప్రభువుకి తెలుసు. మధ్యలో మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటామంటే అమ్మో ఆయన్ని కొడుతున్నారు, ఆయన్ని చంపేస్తున్నారు, ఆయన్ని హేళన చేస్తున్నారు, ఆయన్ని హింస పెడుతున్నారని మనం ఏడుస్తూ ఉంటాం. అందుకే ఒక చక్కని మాట చెప్పాడు ఏడ్చే అమ్మల కొరకు, మీరు నా కొరకు ఏడవద్దు, మీరు మీ పిల్లల కొరకు, మీ కొరకు ఏడవండి అన్నాడు. అంటే ఎప్పుడు మన ఆలోచన వేరుగా ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. ఆయన ఆ పని మీదే వచ్చాడు. ఆ హింసంతా ఆయన అనుభవించాలి, తిరిగి తన తండ్రి అయిన దేవుని చేతికి తన ప్రాణాన్ని అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన సమాప్తమైందని చెప్తాడు. ఇదంతా కూడా జరగవలసినదని తండ్రి అయిన దేవుడికి తెలుసు, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కూడా తెలుసు. ఇది ప్రవక్తల నోట ప్రవచనం అన్నమాట. అయితే మధ్యలో మనం సరిగ్గా అర్థం చేసుకోక వాళ్ళు ఎవరో కొడుతున్నారు, వీళ్ళు ఎవరో కొట్టడానికి దేవుడి మీద అధికారం లేదు. ఆయన అప్పగించబడటానికి దేవుడు అనుమతించాడు. ఆయన మరణానికి మరణం నుండి మరణమును మరణములను జయించి తిరిగి లేచే సజీవుడైన క్రీస్తుగా దేవుడు అనుమతించాడు, లేచాడు. ఆయన మనం అనుకున్నట్టుగా కాదు. అయితే దేవుని ఆరాధించడానికి
మన యొక్క స్థితి ఏమై ఉంది, ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి అని మనలో ఒక ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు చెప్తా ఉంది దేవుని యొక్క లేఖన భాగం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనంలో ఒక చక్కని మాట కనబడతా ఉంది. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, అందుకే ఆరాధించాలి, అందుకే హత్తుకోవాలి, అందుకే ఆయన ముద్దు పెట్టుకోవాలి, అందుకే మనం ఆయన కలుసుకోవాలి. ఆయన లేకపోతే మనకు బ్రతికే లేదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానము. మనం ఎవరి సంతానం అండి? ఆయన సంతానము, దేవుని పిల్లలము మనము. అందుకే ఆయన ఆరాధించాలి. ఆరాధన అనగా హత్తుకొనుట, ముద్దు పెట్టుకొనుట. మనం ఆయన సంతానం అని ఈ కవీశ్వరులు కొందరు చెబుతున్నారు. నిజమే, మనము దేవుని సంతానము, మనము దేవుని పిల్లలము. మన పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన అంటే మనందరము ఆయన ఎదుట ఆయన పిల్లలుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యథార్థవంతులుగా ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలనేది ఆయన యొక్క సంకల్పము. ఆరాధనలో ఉన్నటువంటి యొక్క గొప్పతనము మరొక వచనము అధ్యాయం ద్వారా తెలుసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వస్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. ఎందుకు మాట తప్పడు అంటే ఆయన అబద్ధం ఆడనేరడు. ఆయన మనిషి కాదు అబద్ధం ఆడటానికి. సమస్తమును సృష్టించిన సృష్టికర్త. మానవుడి కంటే ముందుగానే ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించాడు. చివరిగా మానవుడిని సృష్టించాడు. ముందు సృష్టించబడిన సృష్టి యావత్తు ఈ మానవుడికి అవసరమని దేవునికి తెలుసు. మల్లడుగుతా ఇచ్చినది కాక ఇవ్వయ్యా, మళ్ళీ ఇంకేదో ఇవ్వయ్యా, ఏదో ఇవ్వయ్యా, ఏదో ఇవ్వయ్యా. సమస్తమును సృష్టిలో నీ కొరకు ఇచ్చాడు. నీవు ఆరాధించి దేవుని హత్తుకొని, దేవునితో సమాసం కలిగి, దేవుని ముందు పెట్టుకొని, దేవుని సంతానంగా ఉంటే ఆయన కలిగి ఉన్నవన్నీ నీవే. ఇది ఎంత గొప్పతనమో తెలుసా? ఏ తండ్రి కూడా ఎంత గొప్ప భరోసా ఇవ్వడం. నా తనదంతా ఇస్తాగాని నీకు నేను ఇప్పుడే ఇవ్వమంటాడు ఏ తండ్రి? భౌతికంగా మనం ఎంతవరకు ఆహారము, బట్టలు, చదువు, ఆరోగ్యం ఎంతవరకు వేస్తాడు కదా తండ్రి. ఆస్తి అంతా కూడా మనకి మనం కోరుకున్నప్పుడు ఏమి ఎవడాయనా. కానీ మన తండ్రి అయిన దేవుడు మనకు కావలసినటువంటి ఆహారాన్ని, వస్త్రాలను సమస్త సృష్టిలో ఉంచి మనకేది కూడా తక్కువ లేకుండా ఆయన సమస్తము నిర్వహించు. ప్రపంచములను కూడా ఆయన స్వాధీనంలోనికి తీసుకొని గొప్ప నిర్వాహకుడుగా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన ఆరాధించాలి. ఆయన ఎన్నడూ ఒక వాగ్దానం చేసేడు అంటే ఆయన ఎన్నడూ మాట తప్పడు. నెరవేర్చే దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధనలు చేసి అనేక రకాలైన నిబంధనలు ఆయన నెరవేర్చుకుంటా వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పిల్లల మీద ఆయన కృప చూపుచూ ఉన్న దేవుడు. ఆ కృప ఎలాంటిది అంటే శాశ్వతమైన కృప. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి విడువక నీ ఎడల కృప చూపుచున్న దేవుడు. ఎంత గొప్ప కార్యమండి! ఎంతగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? మనం ఆరాధించేటువంటి ఈ ఆరాధకుడిలో ఎంత గొప్ప త్యాగం, ప్రేమ మనం చూడగలుగుతూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే మనం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, మన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజు అతనితో ఉన్న సైన్యమంతటికైనను
నువ్వు రాజువు కాకపోయినా రాజకుమారుడివి. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు నీకు రాజు అయి ఉన్నాడు, రాజ్యములో మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి నువ్వు ఇంకా భౌతిక సంబంధమైన ఏ రాజుకు నువ్వు భయపడవలసిన పని లేదు. ధైర్యము విడువకుడి, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం నీకు కలుగుతుంది. ఎవరు ఉంటారు నీ ధైర్యపరిచేవాడు? ఈ విధంగా ఎంత ప్రేమ అండి నా మీద, మీ మీద, మనందరి మీద. దిగులు పడద్దు, విస్మయం చెందొద్దు, ధైర్యం విడవకుండా, దిగులు పడకుండా నీవు ధైర్యం కలిగి ఉండు. ఒకవేళ ఏ రాజైనా మన ఎదుటుంటే అంతకన్నా ఎక్కువ సహాయం మనకి కలుగుతుంది. ఒకవేళ ఈ రాజులు ఇక మనుషుల సహాయం ఏంటంటే మాంస సంబంధమైన దేహంతో చేసే సహాయము. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మాంస సంబంధమైన బాహువే 8వ వచనంలో మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మరి మనకైతే మనకు సహాయం చేయటకును యుద్ధము జరిగించటకును మన దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజునిస్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. మాంస సహాయం, మాంస దేహ సంబంధమైన అతనికి బాహువే, కానీ నీవైతే, నీ సహాయం అయితే నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నీవు భయపడక ధైర్యముగా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధకుడిగా మార్పు చెందవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను దేవుని ఎందుకు ఆరాధించాలో. 3వ విషయం ఏంటంటే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనలను ప్రేమించే విషయంలో మనము దేవుని ప్రేమించమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపెను. తానే మనలను ప్రేమించి, మనం దేవుని ప్రేమించి ఆరాధించడం కాదు, మొదటగా ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువుని మన కొరకు పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది, అందుకే ఆయన ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. చూడండి, నాలో ఊపిరి కాబట్టి నేను బ్రతుకున్నా. నేను విడిచేటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస, నేను పీల్చేటువంటి ఆ యొక్క శ్వాస క్షణం ఆగిపోతే ఎలా ఉందండి? ఎందుకు పనికిరావు. ఎంత అందమైన శరీరం ఎందుకు పనికిరాదు, ఎంత ధనవంతుడైన ఎందుకు పనికిరాడు. కాబట్టి ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు. ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంతో గొప్ప ప్రేమ. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నట్లయితే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును కూడా నమ్మడు. కనుక మనం ఆలోచన చేయాలి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు కూడా విశ్వాసం ఉంచినట్లే కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో, ఆయన మాటల్లో జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యతతోనూ ఆరాధించాలి. పెదవులతో కాదండి, మన పితృ పారంపర్య ఆచారములతో కాదు, మనుషులు కల్పించిన పద్ధతులతో కాదు. దేవుడు కోరుకున్న ఆరాధన మనకు అర్థమవుతుంది. ఎలాంటి ఆరాధన ఆయన కావాలని కోరుకున్నాడు. ఆయన ఆత్మ సంబంధి కనుక ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతో యథార్థమైన మనసుతో ఆరాధన చేయమని ఆయన కోరుకుంటాము. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో
ఆశ్రయము, ఆయనే నా దుర్గము, ఆయనే నా సహాయకుడు, ఆయన తప్ప వేరొక సహాయము నాకు లేదు. ఎంత గొప్ప భరోసా ప్రభు మానవులకి కల్పించడం చూడండి. మాటలు గ్రహించి హృదయపూర్వకంగా ఇష్టపడి నీ తండ్రైన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీవు హత్తుకున్నట్లయితే నీ పట్ల దేవుడికి ఉన్నటువంటి గొప్ప సంకల్పాన్ని మరింతగా నెరవేర్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతిలోనైనను మీరు లయము కాలేదు. నేను మీతో ఉన్నట్లయితే, మీరు నాతో ఉన్నట్లయితే మీరు ఎక్కడ కూడా లయపరచబడరు. మీ శత్రువు మీ మీదకి దండెత్తిరాడు, మీ కుడి ఎడమల శత్రువులు మిమ్మల్ని తరుముతూ వచ్చినప్పటికీ కూడా నువ్వే అపాయమునకు భయపడకు. ఏ గుడారము నీ గుడారమునకే తెగులు సమీపించదు. కాబట్టి ఆయన మార్పు లేనివాడు, మాట తప్పని వాడు, యుగ యుగాలు మనతో ఉండేవాడు. యుగ యుగాలు మనం ఉంటామంటే నువ్వు ఇక్కడ బ్రతుకున్నంత కాలం నీతో ఉంటాడు, నువ్వు ఈ భూమిని విడిచిన తర్వాత నిత్యత్వంలో కూడా ఆయన నీతో ఉంటాడు. ఈ 2 స్థలాల్లో కూడా ఆయన నీ చేయి విడువక నిన్ను ఆదరించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడై. ఇంకా ఆయన ప్రేమను మనం గ్రహించాలి అంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు భూమి మీద లేరు. నువ్వు కట్టుకున్న నీ భర్త అయినా, నువ్వు కన్నా నీ బిడ్డలైనా, నువ్వు ప్రేమించిన నీ ఆప్తులైనా, నీ కనీసం ఒక 50 గ్రాములు రక్తం ఎక్కించలేమంటే ఎవరు కొనుక్కోతారంట. అర్థమైందండి? మరి నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధ వ్యక్తము, యవ్వన వ్యక్తము, పవిత్ర వ్యక్తము అంతటినీ కూడా దారం పోసి నీకు పాప క్షమాపణనివ్వడానికి ఆయన ప్రవక్తలు ముందుగా ప్రవచించిన మాట తప్పకుండా, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని మేరకుండా సమస్తమును ఆయన నిర్వహించి, ఎంత గొప్ప దేవుని ఆరాధించడానికి మనం రావాలి. భౌతికంగా కోరుకునే మేలులు, ఆశీర్వాదాలు, అవసరాలు తీరిన తర్వాత మళ్ళీ ప్రభువుని విడిచిపెట్టి దూరమైపోయి లోకంలో పాపంలో కలిసిపోయే ప్రజలు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. నీ ప్రభు నీ కొరకు ఎలా ప్రాణం పెట్టిన అలాగే నీవు కూడా నీ ప్రభు కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాణం పెట్టబద్దుడై ఉండాలి. అందుకే ఎంతోమంది హతసాక్షులను మనం చూస్తూ ఉన్నాం. మన వ్యక్తి జీవితంలో మనకు ఒక నీతి కలిగిన సాక్ష్యం కావాలి, ఒక యథార్థమైన సాక్ష్యం కావాలి. నీవు నేను ఆత్మ సంబంధమైన ఆ దేవుని మనం కలిగి ఉంటే యథార్థంగా దేవుని మనం ఆరాధించగలం. యోగు అంటాడు చివరిగా ఒక మాట, యోగు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకమందు ఉన్నాడు. నేను ఎన్ని శ్రమలు అనుభవించాను, నేను ఎన్ని కష్టాలు అనుభవించాను, నా ఆస్తిపాస్తులు ఏమైనాయో, నా బిడ్డలు ఏమయ్యారో, నా స్నేహితులు ఏమయ్యారో, నేను కలిగి ఉన్న సమస్తం ఏమైందో నా దేవుడే నాకు సాక్షి. ఆయన నా పక్షముగా సాక్ష్యం పలకడానికి పరమంగా ఉన్నాడు. నా పరలోకపు తండ్రి, నేను ఎక్కడైనా శ్రమలు అనుభవించిన నేను ఒక్క మాట కూడా నోటి మాటతో నేను దేవుని దూషించను. గొప్ప తీర్మానం. దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అనేటువంటి ఆలోచన కూడా ఆయన మనసులోకి రాలా. ఆస్తులు పోయినా, ఆరోగ్యం పోయినా, శరీరం కుళ్ళిపోయినా, ఎముకలు చీలిపోయినా, పనివారిపోయినా, ఏది పోయినా కూడా నేను నా దేవుని సజీవుడుగానే చూస్తాను, సజీవునై చూడగోరుతుంది అంటాడు. ఎంత గొప్ప ధైర్యం చూడండి. ఎక్కడిది ధైర్యం అంటే తాను కలిగిన దేవుడు ధైర్యవంతుడు. తన ఆశ్రయించిన సహాయకుడు అపకాలంలోనైనా సహాయం చేసాడు. ఒకవేళ ఆయన రక్షించినా రక్షించకపోయినా నా దేవుడు సమర్థుడు ఆయన రక్షించడానికి. ఎంతో మంది భక్తుల జీవితాల్లో మనం సాక్ష్యాలను చూస్తున్నాం. నా ప్రతి చర్యకు సాక్షి నా పరలోకమున్న దేవుడు. భూమి మీద నాకెవరు సాక్ష్యం లేదు, నాకెవరు న్యాయం తీర్చేవారు లేరు.
నా దేవుడే నా జడ్జ్, నా దేవుడే నా యొక్క అధికారి, నా దేవుడే నాకు సాక్షి. మనుషుల యొక్క సాక్ష్యాలు స్థిరంగా ఉండవు, మనుషుల యొక్క ప్రేమలు స్థిరంగా ఉండవు. కానీ నివారించే నీ దేవుని యొక్క సాక్ష్యం ఎంతో గొప్పది. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనందరం కూడా కుటుంబ సమేతలుగా దేవుని ఆరాధించే కృపను పొందుకున్నాం. కుటుంబాలుగా దేవుని అంగీకరించేటువంటి స్థితిని పొందుకున్నాం. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నా ప్రభా, ఈ మాటలు ఏ స్థలంలో ఏ గృహంలో వింటూ ఉన్నారు అంటే వారందరినీ మీరు దర్శించండి ప్రభా. మిమ్మల్ని ఆరాధించి హత్తుకొని ముద్దు పెట్టుకుని మీతో సహవాసం చేసే కృప దయచేయండి. కేవలం భౌతిక సంబంధమైన అవసరాల కొరకే మీరు వెంబడించడం కాక మీ నోటి మాట వల్ల మనుషులు బ్రతుకుతారని జ్ఞాపకం చేయండి. కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులుగా, పిల్లలుగా, వృద్ధులుగా, యవనస్తులైన బిడ్డలుగా, విద్యార్థులుగా, వివాహాల కొరకు ఎదురు చూసే బిడ్డలుగా, అనేక ఆపదల అవసరాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను కూడా మీరు దర్శించి వారి వారి అవసరతల కొలది ప్రతి వారి అక్కర్లు తీర్చి మహిమ పొందమని, మరలా మేము కలుసుకొని పర్యంతో మీ కృపతో ఉంచుమని దీవెనలు ఇస్తున్నాము, అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.